అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 20వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశం, ప్రార్థనకు జవాబు లేదా. యెషయా గ్రంథము 59 అధ్యాయము 1 మరియు 2 వచనముల యందు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. పరిశుద్ధ గ్రంథము అనున్నది ప్రభు ప్రార్థనకు జవాబు ఎలాగు ఇచ్చుచున్నాడు అను సంగతిని వివరించుచున్న సాక్షార్థమైన గ్రంథముగా ఉన్నది. అయినను కొందరి ప్రార్థనకు జవాబు దొరుకుటలేదు. ఎందుకని? ప్రభు పక్షపాతము గలవాడా? లేదు, ఎన్నడూను కాదు. అలాగైతే జవాబు దొరకకపోవటకు గల కారణము ఏమిటి? మొదటిది, దోషపు తలంపుతో కూడిన ప్రార్థన. నా హృదయంలో నేను దోషపు తలంపును లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి వినకపోవును. 66 కీర్తన 18వ వచనం. పాపపు తలంపును, దోషపు తలంపును, హేయమైన తలంపులను, ప్రార్థనను అడ్డగించుచున్న శత్రువు యొక్క గొప్ప ఆయుధమునై ఉన్నది. కావున మనము ప్రార్థించుటకు ముందుగా మనకును దేవునికిని మధ్య గల సంబంధమును, ఐక్యతయు సరిగ్గా ఉన్నదా అను సంగతిని సరిచేసుకొని చూడవలెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన వాని మనవిని ఆలకించును. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. మన పాపములను మనము ఒప్పుకుని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దేవుని బిడ్డలారా, పాపములను ఒప్పుకొని మిమ్ములను సరిచేసుకునండి. రెండవది, విరోధముతో కూడిన ప్రార్థన. మీరు నిలువబడి ప్రార్థన చేయుచున్నప్పుడెల్లను ఒకరి మీద మీకు విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించున్నట్లుగా అప్పుడు వానిపై మీకున్న విరోధమును క్షమించుడి. మార్క్సు వార్త 11వ అధ్యాయము 25 మరియు 26 వచనం. మన యొక్క సాధారణమైన ప్రార్థనను కంఠస్థముగా చెప్పున్నట్లు చెప్పక అర్థము చేసుకున్న వారమై ప్రార్థించవలెను. అందులో ఏమని చెప్పుచున్నాము? మాకు విరోధముగా తప్పిదమును చేయుచున్న వారిని మేము క్షమించున్నట్లుగా మా తప్పిదములను మాకు క్షమించుడి అని అడుగుచున్నాము. మనము క్షమించని పక్షములో ప్రభు వద్ద నుండి మనకు క్షమాపణ దొరకదు, ప్రార్థనకు జవాబు దొరకదు. మూడవది, వేషధానుల యొక్క ప్రార్థన. మరియు మీరు ప్రార్థన చేయించినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని వారు సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. వేషధాంతో కూడిన ప్రార్థనను వివరించుటకు యేసు ఒక ఉపమానమును చెప్పాను. ఒక పరిసయ్యుడును సుంకరియు దేవాలయమునకు వెళ్ళిరి. పరిసయ్యుడు తన స్వనీతినంతటిని ప్రభువునకు ఎత్తి చెప్పుచు ప్రార్థించెను. అట్టి ప్రార్థన చేయుట చేత పరిసయ్యునికి ఎట్టి ప్రయోజనము లేకుండెను. దేవుని బిడ్డలారా, మీరు ఎల్లప్పుడూ అంతరంగపు లోతులలో నుండి మిమ్ములను నిజముగా తగ్గించుకొని సమర్పించుకొని ప్రార్థించుడి. నేటి ధ్యానమునకై మీరు అడిగినను మీ భోగములను నెరవేర్చుకుని నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తనల గ్రంథము 105వ కీర్తన మరియు 106వ కీర్తన. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.